జియా సాస్ ఎఫారిస్తో జియాతో వీడియో. ఈరోజు నేను మీతో ఒక చిన్న కథని చెప్తాను. ఈ కథ మీరు చిన్నప్పటి నుంచి వింటూనే ఉంటారు. ఈ కథ విన్న తర్వాత, పూర్తిగా విన్న తర్వాత అందులో ఉన్న సారాంశాన్ని గ్రహించి ఒక గుణపాఠాన్ని అయితే నేర్చుకో. ఒకరోజు ఇద్దరు భార్యాభర్తలు, వారి పక్కన ఒక గాడిద, ముగ్గురు కలిసి నడుచుకుంటూ వెళ్తున్నారు. వాళ్ళకున్న మూటని ఆ గాడిద మీద పెట్టి వీళ్ళిద్దరూ నడుచుకుంటూ వెళ్తున్నారు. వాళ్ళకు ఒక వ్యక్తి ఎదురయ్యాడు. ఎదురైనప్పుడు ఏమన్నాడంటే, అరే మూగజీవిని ఎందుకు అంతగా ఇబ్బంది పెడుతున్నావు, ఆ మూట అంతా దాని మీద పెట్టి ఎందుకు దానిని ఇబ్బంది పెడుతున్నావు అని అన్నాడు. అయ్యో మూగజీవిని ఇబ్బంది పెడుతున్నానని చెప్పి ఆ మూట తీసి నెత్తి మీద పెట్టుకున్నాడు. ఇంకొంచెం దూరం వెళ్ళేసరికి ఒక ఇద్దరు వ్యక్తులు ఎదురుపడ్డారు. వాళ్ళలో వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారంటే, అరే చూడరా, గాడిద భుజం ఖాళీగానే ఉంది కదా, ఆడదాన్ని ఎంత దూరం నడిపిస్తున్నాడో చూడు, ఆడద ఎంత దూరం అని నడుస్తుందని చెప్పి వాళ్ళ భార్యని నడిపిస్తున్నాడని చెప్పి వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఇంకొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఇంకొక ఇద్దరు మనుషులు ఏం మాట్లాడుకుంటున్నారంటే, అరే వాడు చూడరా, పెళ్ళం మాట ఎక్కువ వింటాడనుకుంటా, పెళ్ళం కంట్రోల్లో ఉంటాడనుకుంటా, వాడు నడుచుకుంటూ వెళ్తూ వాళ్ళ భార్యని గాడిద మీద ఎక్కించాడు, వాళ్ళ భార్య అంటే వాడికి భయం అనుకుంటా, వీళ్ళు మగతనం లేదా ఆడదానికి లొంగిపోయే మనిషి అని చెప్పేసి వాళ్ళలో వాళ్ళు అనుకుంటున్నారంట. మీరు గమనించారో లేదో, వాళ్ళు ఏం చేసినా కానీ ఏదో ఒక వంక పెడుతూనే ఉన్నారు. ఈ కథ మీరు చిన్నప్పటి నుంచి వింటూనే వచ్చారు. మీరు గమనించండి, మన చుట్టూ ఉన్న వ్యక్తులు, మన బంధువులు కానీ, మన మిత్రులు కానీ, లేదా మన చుట్టూ ఉన్న ఆఫీస్ కొలీగ్స్ కానీ, లేదా మనకు తెలిసిన వారు ఎవరైనా కానీ, నువ్వు ఏం చేసినా కానీ నీకు ఏదో ఒక వంక పెట్టే ప్రతి వాళ్ళు ఏదో ఒక రూపంలో మన చుట్టుపక్కల ఉంటూనే ఉంటారు. నువ్వు నల్లగా ఉన్నా, పొట్టిగా ఉన్నా, తెల్లగా ఉన్నా, హైట్ ఉన్నా, లావు ఉన్నా, సన్నం ఉన్నా, నువ్వు ఉద్యోగం చేస్తున్నా, ఉద్యోగం చేయకపోయినా, నువ్వు వ్యవసాయం చేస్తున్నా, నువ్వు వ్యాపారం చేస్తున్నా, లేదా నువ్వు ఎక్కడైనా సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా పనిచేస్తున్నా, లేదా నువ్వు ఒక ప్రభుత్వ ఉద్యోగ పని చేస్తున్నా, నువ్వు ఏ పని చేసినా కానీ నిన్ను క్రిటిసైజ్ చేసేవాళ్ళు, నిన్ను గుచ్చేవాళ్ళు, నిన్ను సూటిపోటి మాటలు అనేవాళ్ళు ఏదో ఒక రూపంలో నీ చుట్టుపక్కల ఉంటూనే ఉంటారు. ఈరోజు ఈ కథ నుంచి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం చేసే పని మీద మనకి నమ్మకం ఉన్నప్పుడు, మనం చేసే పని మీద మనకి కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు, నేను చేసే పని కరెక్ట్గానే ఉంది అని నీకు అనిపిస్తున్నప్పుడు ఎదుటి వాళ్ళ మాటని పట్టించుకోవాల్సినంత అవసరమైతే లేదు. సపోజ్ చూద్దాం, నువ్వు సపోజ్ ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అని అనుకుందాం. నిన్ను గుచ్చేవాళ్ళు ఉంటారు, నిన్ను లోకు చేసేవాళ్ళు ఉంటారు, నిన్ను చులకన చేసేవాళ్ళు కూడా ఉంటారు. సపోజ్ నీది ఒక ₹1,00,000 జీతం అయితే, అరే వాడికి హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్నాడు, ₹1,00,000 జీతం అంట, వాడికి వచ్చే జీతంలో వాడికి సగం జీతం ఇంటి ఖర్చులకి, రెంటలకే పోతుంది, నేను విలేజ్లో శుభ్రంగా ఉద్యోగం చేసుకుంటున్నానని చెప్పి నిన్ను గుచ్చేవాళ్ళు, నిన్ను మాట్లాడేవాళ్ళు చాలామంది ఉంటారు. మా మావయ్య సపోజ్ మా కూతురికి ఇంతకంటే గొప్ప ఉద్యోగం ఉంది, మా అమ్మాయి కూడా చాలా గొప్ప ఉద్యోగం చేస్తుందని చెప్పి మీ మేనమామో లేకపోతే నీకు మామ వరుస అయ్యే వాళ్ళు ఎవరో ఒకరు నిన్ను గుచ్చి వాళ్ళతో కంపేర్ చేసి నిన్ను చులకం చేసే వాళ్ళు ఎవరో ఒకరు ఉంటానే ఉంటారు. సపోజ్ నీ బంధువుల సర్కిల్లో ఎవరైనా ప్రభుత్వం ఉద్యోగం ఉన్న వాళ్ళైతే, అరే మా అబ్బాయిది ప్రభుత్వ ఉద్యోగం, ఆ సాఫ్ట్వేర్ ఉద్యోగం ఎంతకాలం ఉంటుందో తెలీదు, ఎప్పుడు ఊడిపోతుందో తెలీదు, గొడ్డు చాకిరీ చేయాలంట అని చెప్పేసి మీ ఇద్దరిని కంపేర్ చేసి నిన్ను చులకం చేసేవాళ్ళు, నిన్ను గుచ్చేవాళ్ళు చాలామందే ఉంటారు. ఈరోజు నేను చెప్పాలనుకుంటున్న విషయం ఏంటంటే, ఎవరిని ఎవరితోనూ కంపేర్ చేసుకోవద్దు. అండ్ నీవు చేస్తున్న పనిలో నీకు సంతోషం ఉన్నట్లయితే ఎదుటివారు చెప్పే మాటల్ని అంతగా మనసుకు తీసుకోవద్దు. నువ్వు ఏ పని చేసినా నిన్ను గుచ్చేవాళ్ళు చాలామందే ఉంటారు. సపోజ్ నిజంగానే అనుకుందాం, నువ్వు ఆ సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని వదిలేసి ఏపీపీఎస్సీకో డిఎస్సీకో దేనికో దానికి ప్రిపేర్ అయ్యి ప్రభుత్వ ఉద్యోగం సంపాదించావని అనుకుందాం. అప్పుడు ఇంకొకరు ఏమంటాడో తెలుసా, ఒరే వీడికి మతిగాని పోయిందా, ₹1,00,000 ఉద్యోగం వదిలేసి ఈ గ్రామంలో 20,000కి 30,000కి ఈ చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తున్నాడు ఏంట్రా వీడు అని చెప్పేసి నువ్వు ప్రభుత్వ ఉద్యోగం సాధించినా కూడా నిన్ను క్రిటిసైజ్ చేసేవాళ్ళు చాలామందినే ఉంటారు. అందుకే నేను చెప్పాలనుకుంటున్న విషయం ఏంటంటే, నువ్వు చేస్తున్న పని మీద నీకు నమ్మకం ఉండి, ఇష్టం ఉండి, నువ్వు చేస్తున్న పని సంతోషంగా ఉంటే దయచేసి ఎదుటివారి మాటలైతే నువ్వు వినొద్దు. సపోజ్ నువ్వు వ్యవసాయమే చేస్తున్నావే అనుకుందాం,
నీ వ్యవసాయం మీద, నీ పనితనం మీద నీకు నమ్మకము, కాన్ఫిడెన్స్ ఉంటే నువ్వు దాంట్లోనే ఉండు. ఎవరు ఏదో అనుకుంటారని చెప్పేసి, ఎవరో నలుగురు నా గురించి చెడుగాను లోకుగాను అనుకుంటారని చెప్పేసి నువ్వు వాళ్ళ మాటలు పట్టించుకోవద్దు. సపోజ్ నీది ఫుడ్ బిజినెస్ అనుకుందాం, నీది ఒక చిన్న రెస్టారెంటో లేకపోతే చిన్న ఫుడ్ ట్రక్కో అనుకుందాం. నీ పనితనం మీద నీకు నమ్మకం ఉంటే ఖచ్చితంగా నువ్వు ఆ పనిలోనే ఉండు. ఎవరో ఏదో చులకనగా నన్ను అనుకుంటారనో, ఎవరో ఏదో నన్ను అంటారనో, ఎవరో ఏదో వంకలు పెడుతున్నారని చెప్పేసి నీ పనిని నువ్వు వదులుకోవద్దు. మాట్లాడేవాళ్ళు, గుచ్చేవాళ్ళు, సూటిపోటి మాట్లాడేవాళ్ళు ప్రతి చోటను నువ్వు ఏం చేసినా కానీ అనేవాళ్ళు ప్రతి చోట ఉంటారు. వాళ్ళ మాటల్ని మనసుకు తీసుకోవద్దు. నీ మనసుకి సంతోషమైన పని ఏది అనిపిస్తే అదే చెయ్యి.